కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న సంజయ్ 2 సార్లు కార్పొరేటర్గా, 2 సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఇంతకాలం తన అత్తగారింట్లోనే ఉంటున్నారు. తన పేరిట ఇప్పటివరకు ఆస్తిపాస్తులేమీ లేవు. ఈ నేపథ్యంలో కరీంనగర్లోని ఎంపీ కార్యాలయం పక్కనున్న 2 గుంటల స్థలం కలిగిన పాత నివాసం అమ్మడానికి రావడంతో 98 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన మొత్తంలో 85 లక్షలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రుణం తీసుకున్నారు. సంజయ్ సతీమణి అపర్ణ ఎస్బీఐ ఆఫీసర్ కూడా కావడంతో బ్యాంకు లోన్తో ఆ ఇంటిని కొనుగోలు చేయడం గమనార్హం. ఇక మరోవైపు తొలిసారి చిన్న ఇంటిని కొనుగోలు చేసిన బండి సంజయ్ ఎంపీ కార్యాలయానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ఆ ఇంటిని చూపించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేయడం కనిపించింది. ఒక్కసారి కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా గెలిస్తేనే 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకోవడం చూస్తున్నాం. బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులను దాచుకోవడం చూశాం. కానీ సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్న మా సంజయ్ అన్న మాత్రం ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా సంపాదించుకోకుండా పార్టీకి, కార్యకర్తల కోసం ఖర్చు చేశారు. ఇన్నాళ్లకైనా ఓ ఇంటివాడైనందుకు సంతోషంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు.